ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ స్కీమ్ ను తన తండ్రి వెంకటస్వామి తీసుకొచ్చారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్ లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి మంత్రి పాల్గొని డైరీని ఆవిష్కరించారు. తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతోనే గిగ్ వర్కర్స్ చట్టం వచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తారని కొనియాడారు. మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ కోదండరాం గారు, అలాగే శ్రీనివాస్ గారు, రాజలింగం గారు, శ్యామ్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్, చాలా మంది మహిళా మెంబర్స్, ఇంకా ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యక్తులకు కూడా పేరు నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకు వాళ్ళ హక్కులను కల్పించడానికి, కొత్త ఉద్యోగాలు కల్పించడానికి గంధం రాములు గారి సంస్థ పెట్టి ఈ సంస్థ ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారి గురించి కొట్లాడాలని చెప్పి ఏదైతే తప్పన ఉన్నదో నిజంగానే గంధం రాములు గారికి నాకు కూడా చాలాసార్లు చెప్తున్నాను, సార్ నేను ఒక కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా పెడతా, చెన్నూరు గురించి పెడతా అని చెప్పి చెప్తున్నారు. అంటే వారికి కార్మికుల పైన ఏదైతే ప్రేమ ఉన్నదో అది చూపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు. అందరూ మన సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, రాజలింగం గారు, మన ప్రవీణ్ గారు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్ళందరూ గుర్తింపు పోయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ విషయం కూడా నేను చాలా సార్లు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడడం, మన కోదండరాం గారు కూడా మా ఆఫీస్కి వచ్చి ఇదే చెప్తున్నారు, డాక్టర్ గారు ఏదో ఒకటి చేయాలి, నువ్వు పొన్నం గారు ఉన్నారు క్యాబినెట్ లా, మీరు కొట్లాడాలి వీళ్ళ కోసము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో తెలంగాణ ఉద్యమకారులకు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మీరు కొట్లాడాలని చెప్పి వారు మొన్ననే వచ్చి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా ఒక రోల్ మోడల్ కోదండరాం గారు, అలాగే శ్రీనివాస్ గారు, రాజలింగం గారు, శ్యామ్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇతర కమిటీ మెంబర్స్, చాలా మంది మహిళా మెంబర్స్, ఇంకా ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యక్తులకు కూడా పేరు నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులకు వాళ్ళ హక్కులను కల్పించడానికి, కొత్త ఉద్యోగాలు కల్పించడానికి గంధం రాములు గారి సంస్థ పెట్టి ఈ సంస్థ ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారి గురించి కొట్లాడాలని చెప్పి ఏదైతే తప్పన ఉన్నదో నిజంగానే గంధం రాములు గారికి నాకు కూడా చాలా